ఫలములు ఆశించాడు యజమాని? ఇది టైటిల్, బాగా వినండి, అర్థం కావాలి మీకు. ఆఖరి వారం ఈ నెలలో, ఈ ఆదివారం, ఈ సంవత్సరము మొదటి నెల. నీ నుంచి దేవుడు ఏం ఆశిస్తున్నాడో, అంజూరపు చెట్టు అంటే ఎవరు, యజమాని అంటే ఎవరు, తోటమాలంటే ఎవరు, ఈ ఉపమానం అంటే అర్థం ఏమిటి, ఇవన్నీ కూడా మీతో నేను పంచుకోబోతున్నాను. 3 ఫలాలు మీకు చూపిస్తాను. ఆ 3 ఫలాలు మనల్లో ఉన్నాయో లేవో. ఫలములు అంటే మీ అందరికీ తెలుసు. ఎన్ని ఫలాలు ఉన్నాయి? ఎన్ని ఫలములు ఉన్నాయి? ఆత్మ ఫలములు ఎన్ని? 9 ఫలాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే ఒక్కొక్క ఫలం గురించి ఒక్కొక్క వారం బోధించడానికి ప్రభు చిత్తం అయితే ప్రయత్నం చేస్తాను. ప్రియులరా, 9 ఫలములు ఉన్నాయి. వాటి గురించి కాదు నేను ఇప్పుడు మాట్లాడబోతుంది. అంజూరపు చెట్టు అనే ఉపమానం మీకు ఎంతమందికి తెలుసు? ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. అంజూరపు చెట్టు నాటిన యజమాని 3 సంవత్సరాలుగా వెతుకుతా ఉన్నాడు. వెతుకుతున్నప్పటికీ ఒక ఫలం కూడా కనిపించలేదు. అక్కడ ఒక తోటమా. ఇది ఉపమానం. ఎన్నో అధ్యాయమో చెప్పగలరా? ఏ గ్రంథములో ఉందో చెప్పగలరా ఈ ఉపమానం? బైబిల్ చదువుతున్నారుగా. ఏ గ్రంథములో ఈ ఉపమానం ఉంది? ఏ సువార్తల్లో ఈ ఉపమానం ఉంది? ఏ అధ్యాయములో ఈ ఉపమానం కనిపించింది? రైట్, లోకా సువార్తలో. మైకులు ఇవ్వమన్నారు కదా, ఈ మైకులు. బైబిల్ చదివే వాళ్ళు మైకులు తీసుకోండి అమ్మా. లోకా సువార్తలో ఈ ఉపమానం కనిపించింది. యేసు ప్రభు బోధించిన ఉపమానం. 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం దాకా ఈ చరిత్ర మాకు అనిపించింది. చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమి వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో అనెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమో. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయము. ఇది ఉపమానం. ఇది ఎన్నోసార్లు మన సంఘములో బోధించాను. వాస్తవానికి మొదటి నెలలోనే ఉపమానాన్ని వీలైన మటుకు ప్రయత్నం చేసి మాట్లాడుతూ ఉంటాం. మరి ఈ సంవత్సరం ఆఖరి వారానికి వచ్చింది. ఇది మొదటి నెలలోనే ఆఖరి ఆదివారంలోకి వచ్చింది. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. అంజూరపు చెట్టు ఫలిస్తుందని, కాయలు కనిపిస్తాయని, పూతలు వేస్తుందని చెప్పేసి యజమానైనటువంటి వ్యక్తి 3 ఏండ్లుగా వెతుకుతున్నాడు. ఏమైనా పూతలు వేసిందా? లేదు. పండ్లు ఏమన్నా కనిపించాయా? లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. తోటను నాటిన వాడు ఫలితాన్ని ఆశిస్తాడు, ఫలములను ఆశిస్తాడు. పొలమును వేసేవాడు ధాన్యాన్ని ఆశిస్తాడు. గొర్రె మందను కాసేవాడు ప్రతిఫలమును ఆశిస్తాడు. వ్యాపారం చేసేవాడు లాభాన్ని ఆశిస్తాడు. కష్టపడేవాడు జీతాన్ని ఆశిస్తాడు. ఉద్యోగం చేసేవాడు 1వ తారీఖు వచ్చే వరకు, 5వ తారీఖు వచ్చే వరకు శాలరీ కోసం ఎదురు చూస్తాడు. తప్పు ఏమైనా ఉందంటారా? మీరే చెప్పండి. ఆశించటం తప్ప? వ్యాపారం చేస్తున్న వారు లాభాన్ని ఆశించటం తప్పుందా? లేదు. పొలమును వేసిన వాడు ఫలితాన్ని ఆశించటం తప్పుందా? లేదు. తోటను నాటిన వాడు ఫలములను ఆశించటం తప్పుందా? లేనే లేదు. అలాగనే యజమాని ఒక అంజూరపు చెట్టును చక్కగా ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటాడు. పండ్లను ఆశించడం తప్పంటారా? తల్లపైకి ఎత్తాడు. ఏమయ్యా, ఫలితం ఆశించడం తప్పంటారా? వాస్తవానికి ఇందాక చెప్పాను, కష్టపడేవాడు ఫలితాన్ని
ఆశిస్తాడు. పనివాడు జీతానికి పాత్రుడని యేసుప్రభువే చెప్పాడు. పనిచేసేవాడు జీతం ఆశించడం తప్పు లేదు. అలాగనే యజమాని కూడా తోటను నాటినప్పుడు, ఆ తోటలో ఒక ద్రాక్ష చెట్టుని వేసినప్పుడు దాని ఫలములు ఆశించడం తప్పు లేదు. ఆ ఫలితం కోసం ఎదురు చూశాడు, ఆ ఫలముల కోసం ఎదురు చూశాడు. ఎన్ని సంవత్సరాలు? 3 ఏళ్ళు. 3 ఏళ్ళు వెతికినా ఫలములు కనిపించలా. 3 ఏళ్ళు వెతికినా ఫలితం కనిపించలా. 3 ఏళ్ళు కష్టపడినా లాభం కనిపించలా. 3 సంవత్సరములు వ్యాపారం చేసినా ప్రయోజనం కనిపించలా. ఎందుకు ఆ వ్యాపారం? ఇక మీరే చెప్పండి. రోజంతా కష్టపడుతున్నావు, 500 సంపాదించవలసిన వాడివి, ఏ రూపాయి రావటం వల్ల ఎందుకు వ్యాపారం? అర్థమవుతున్నాయి నా మాటలు? వారమంతా కష్టపడుతున్నావు, ఇంటికి ఒక 1000 రూపాయలు తెచ్చుకోలేకపోతున్నావు, ఎందుకు కష్టపడుతున్నావు నువ్వు? అయ్యో, రాత్రింబగులు చెమటోర్చి ప్రయాసపడుతున్నావు, నెలొచ్చే వరకు 10,000, 15,000, 25,000 వస్తుంది అని, ఆఖరికి నెలొచ్చే వరకు ఏమీ చేతికి రావటం వల్ల ఎందుకు కష్టపడుతున్నావు నెలంతా? ఫలితం కోసం, ప్రయోజనం కోసం, ప్రతిఫలం కోసం ప్రతి ఒక్కరు ఆశిస్తారు. యజమాని కూడా ఆశించాడు. వినండి, ఆశించిన యజమానికి ఏమి మిగిలింది? నిరాశ మిగిలిపోయింది. ఏమి వచ్చింది? దుఃఖం వచ్చింది. ఏమి పడుతున్నాడు? బాధపడుతున్నాడు. ఎందుకు ఫలితం రాలేదు? ఎందుకు ఈ చెట్టు ఫలించటం లేదు? ఎందుకని ఇది పండ్లు కనిపించటం లేదు? ఏమైంది దీనికి అని తోటమాలను అడిగాడు. ఏమైంది నాయన దీనికి? 3 ఏళ్ళగా నేను వెతుకుతున్నాను, పండ్లు కనిపించలేదు, కాబట్టి చెట్టును ఏం చేయమన్నాడు? నరికి పడేయి. ఈ చెట్టు వల్ల ఏమి అర్థం? భూమి వ్యర్థం కదా. దీనివల్ల భూమి వ్యర్థం కదా. అదే స్థలంలో మరొక చెట్టును నాటినట్లయితే అది ఫలిస్తుంది. కాబట్టి ఈ చెట్టు వల్ల మనకు ఏమైనా లాభం ఉందా? లేదు. ఏమైనా ఫలితం ఉందా? లేదు. ఏమైనా మనకు ఆశీర్వాదం ఉందా? లేదు. అడుగుతున్నాను ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ముఖ్యంగా యవనస్తులు, యువతి యువకులు, మీ వల్ల కుటుంబానికి ఏమైనా లాభం ఉందా? మీ వల్ల మీ తల్లిదండ్రులకి ఏమైనా సంతోషం ఉందా? మీ వల్ల మీ కుటుంబానికి ఏమైనా ప్రయోజనం కనిపిస్తుందా? ప్రయోజనకరంగా బతికే పిల్లలైతే సంతోషము. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అనవసరంగా వీడిని కన్నాను, అనవసరంగా వీడికి 3 పూట్ల తిండి పెడుతున్నాను, అనవసరంగా వీడి కోసం ప్రయాసపడ్డాను, వీడి వల్ల కుటుంబానికి ఏ లాభమో లేదో అని ఒకవేళ నీ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారేమో. అలాగనే భర్తలు, ఈ భర్త వల్ల ఏ సుఖము లేదు, ఈ భర్త వల్ల ఏ ప్రయోజనము లేదు, ఈ భర్త వల్ల ఇంటికి ఏ క్షేమమో లేదు, ఈ భర్త వల్ల ఇంట్లో సమాధానమో లేదు, ఇటువంటి భర్త ఉండటం వల్ల ఏ లాభమో లేదనుకున్న భార్యలు కూడా ఉండొచ్చు. లాభము లేని భర్త, సుఖపెట్టలేని భర్త, ఏమండి, ఏమాత్రం కుటుంబం గురించి ఆలోచించని భర్త వల్ల ఏమీ లేనప్పుడు వాని వల్ల ఆ ఇల్లు బాగుంటుందా? బాగుండదా? ఏమాత్రం క్షేమము ఉండదు. అలాగే భార్య వల్ల, తల్లిదండ్రుల వల్ల ఇంటికి ప్రయోజనం లేనప్పుడు, సమాజానికి ఉపయోగపడిన కొడుకులు, సంఘానికి ఉపయోగపడలేని సంఘస్థులు, సేవకుడికి ఉపయోగం లేని యువతి యువకులు, ఎందుకో వీరి వల్ల లాభం లేనప్పుడు దేనికి వీళ్ళు? నేనేస్తున్న మాట కాదు ఇది, యజమాని అంటున్నాడు. ఏమన్నాడు? చదవండి, 8వ వచనం. అయితే వాడు, అయ్యా, నేను దాన్ని చుట్టూ త్రొవ్వి వెరువు వేయమట్టుకో. 8వ వచనం చదువుతున్నా? 7వ వచనం చదువు. నరికి వేయమన్న మాట చదువు. ఈ భూమి ఎందుకు వ్యర్థమో దీన్ని నరికివేయి. దీనివల్ల మనకు లాభమేంది? ఈ చెట్టు వల్ల మనకు ఏమాత్రమో ఆశీర్వాదం లేదో, కుటుంబానికి ఉపయోగం లేదో, సమాజానికి ఉపయోగం లేదో, సంఘానికి ఉపయోగం లేదో, భార్యకు ఉపయోగం లేదో, తల్లిదండ్రులకు ఉపయోగం లేదో, ఉపయోగం లేని చెట్టు ఎందుకో? ఇది అక్కడ సారాంశం.
యజమాని ఎవరంటే దేవుడు. ఎవరు యజమాని? దేవుడు. అంజూరపు చెట్టు ఎవరు? మనమే. ఒక విశ్వాసులు అంజూరపు చెట్టు, ఒక సంఘము అంజూరపు చెట్టు. ఇక తోటమాలి ఎవరు? ప్రభు అయిన యేసు. యజమానైన దేవుడు ఫలితము లేని చెట్టును చూసి, ఫలములు లేని చెట్టును చూసి, ప్రయోజనం లేని చెట్టును చూసి దీన్ని నరికివేయి, దీనివల్ల మనకు లాభం లేదు అని అన్నప్పుడు ఆ తోటమాలి అంటున్నాడు, అయ్యా దయచేసి నేను దానికోసం కష్టపడతాను. చాలా అద్భుతంగా ఉంటాయి ఆ మాటలు. దానికి నేను వేరు వేస్తాను, దానికి నేను నీరు పెడతాను, ఎలా ఫలించాలో దానికి నేను ప్రయత్నాలు చేస్తాను. ఈ సంవత్సరం తప్పకుండా ఫలించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఈ సంవత్సరము ఉండనిమ్మో, అది అక్కడ మాట. ఈ సంవత్సరం ఉండనిమ్ము అని యేసు ప్రభు నీ గురించి బ్రతిమలాడితే ఆయన భూమి మీద 2023 సంవత్సరం మొదటి నెల ఆఖరి వారం దాకా నువ్వు ఉన్నావో బ్రతిమిలాడాడు. తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన తోటమాలైన యేసు, అయ్యా ఉంటుంది అక్కడ, అయ్యా అనే మాట. ఈ సంవత్సరం ఉండనివ్వు, నేను దాన్ని ఫలించడానికి నా ప్రయత్నాలు నేను చేస్తాను. ఫలించినా సరే, ఉంది అక్కడ, ఫలించినా సరే, ఒకవేళ ఈ సంవత్సరం కూడా వాడి వల్ల మనకి ఏ ప్రయోజనం లేకపోతే, ఆమె వల్ల ఏ ప్రయోజనం కనిపించకపోతే, వారి వల్ల సమాజానికి ఉపయోగం లేకపోతే నరికి పడేద్దాం. అది ఈ ఉపమానం సారాంశం. వినండి. ఇంతకు ఈ సంవత్సరం దేవుడు అంజూరపు చెట్టు ఎవరు? అంజూరపు చెట్టు ఎవరు? మనమే అంజూరపు చెట్టు. మనం పోల్చుకుందాం. అంజూరపు చెట్టు మనం. యజమాని ఎవరు? తండ్రి అయిన దేవుడు. తోటమాలి ఎవరు? ప్రభు అయిన యేసు. 3 ఏళ్లగా అంజూరపు చెట్టు దగ్గరికే వచ్చి ఏం ఆశించాడు యజమాని? ఏ ఫలములు ఆశించుంటాడు? 9 ఫలాలు అన్నాం. ఆత్మ ఫలాలు ఎన్ని? 9 ఫలాలు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ. 9 ఫలాలు. ఒక చెట్టుకు ఉండవలసిన ఫలములు ఏంటంటే 9. ఒక ఆత్మీయుడికి ఉండవలసిన లక్షణాలు, ఫలాలు ఏంటంటే 9. ఈ 9 ఫలాలు ఉన్న ఆ ఆత్మీయుడు బాగుంటాడు. ఇప్పుడు 3 ఫలాలు చూపిస్తాను నేను చూపించే ప్రతి మాటలో అంజూరపు చెట్టు కనిపించిద్ది, ఫలములు కనిపించవు. అంజూరపు చెట్టు కనిపించిద్ది. ఏమి ఆశించాడు యజమాని? ఆ చెట్టు